శర్వాణీ శశిశేఖరాంఘ్రియుగళీ దివ్యార్చన ప్రస్ఫురద్బ్రహ్మానందమరందపాన సుహితస్వాంతాః ప్రశాంతాः సదా ఏ స్మృత్యా సమకామకోటిఘటనవ్యాపారకల్పద్రుమాः కాంక్షాం సిద్ధిగతాన్ జగద్గురువరాన్ శ్రీచంద్రచూడాన్ భజే. శివభక్తుల్లో గంధర్వరాజు అయినటువంటి పుష్పదంతుడు ఒకనొక శివభక్తుడు. ఆయన నిరంతరం శివారాధన చేస్తుంటాడు. దానికి అనేక రకములైనటువంటి పుష్పాలను సేకరించడం, శివుడికి ప్రీతికరమైనటువంటి పుష్పాలు చాలా ఉన్నాయి. అర్కద్రోణ అని ఒక శ్లోకంలో తుమ్మి పువ్వులు, జిల్లేడు పువ్వులు, ఉమ్మెత్త పువ్వులు, అట్లాగా మల్లెపూలు ఇలాంటివి చాలా శంకరుడికి ప్రీతికరమైనటువంటివి. వాటి కోసమని గంధర్వుడు గంధర్వలోకంలో ఉంటాడు. వనాలన్నీ భూలోకంలో ఉంటాయి కదా. ప్రమదావనం అని ఒక వనం ఉంది, ఒక మహారాజు గారికి సంబంధించినటువంటి వనం అది. ఆ వనంలో చిత్రచిత్రమైనటువంటి పుష్పాలు ఉంటాయి. అతను అణిమాది శక్తులన్నీ కలవాడు. గంధర్వుడంటే వాళ్ళు దేవతా విశేషాలు. అలాంటి అంతర్ధాన శక్తిలో అతను వచ్చి రోజు పుష్పాలు కోసుకెడుతూ ఉండేవాడు. కానీ వీళ్ళకి కొంతకాలానికి అనుమానం వచ్చింది. ఏమిటి ఈ పుష్పాలు తగ్గిపోతున్నాయి, మనకి ఎందుకు జరుగుతోంది ఇలా అని ఆలోచన వచ్చింది రాజుగారికి. ఎవరు ఇట్లాగా కోసుకెడుతున్నారో అర్థం కాలేదు. అప్పుడు ఆయన ఒక ఆలోచన చేసి ఆ వనంలో ప్రవేశించే మార్గంలో శివ నిర్మాల్యం వేశాడు. ఆ గంధర్వుడు రోజువారీగా యథాప్రకారంగా మామూలుగా వచ్చాడు. ఈ శివ నిర్మాల్యం ఇక్కడ ఉందన్న సంగతి అతనికి తెలియదు. అది దాటాడు, వెంటనే అంతర్ధాన శక్తి కాస్త పోయింది. అప్పుడు ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు శంకరుణ్ణి చాలా గొప్పగా స్తోత్రం చేస్తాడు. ఆ స్తోత్రమే శివమహిమ్న స్తోత్రం అనే పేరుతో ఇప్పటి వరకు కూడాను భక్తులందరికీ సులభంగా లభిస్తోంది. అనేక మంది మహాత్ములు ఆ గంధర్వరాజు శివుడిని ఏ విధానంగా స్తోత్రం చేశాడో, ఆ స్తోత్రం ఏ రకంగా ఏర్పడిందో, ఆ స్తోత్రాన్ని పారాయణ చేసేవాళ్ళు, దాన్ని ఆ శ్లోకార్థములను మననం చేసేవాళ్ళు ఉన్నారు. అది కేవలం ఏదో సామాన్యమైనటువంటి స్తోత్రం కాదు. చాలా వేదాంత గంభీరమైనటువంటి తాత్పర్యార్థాలతో కూడినటువంటి స్తోత్రం, కానీ మామూలు స్తోత్రం కాదు. దీనికి మామూలుగా అర్థం అవటం కష్టం. దీనికి వ్యాఖ్యాతగా మధుసూదన సరస్వతి ఉన్నారు. మధుసూదన సరస్వతి వ్యాఖ్యానం అంటే లోకంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యాఖ్యానం. ఎంతో వేదాంత విషయాలు ఉంటే కానీ వారు ఆ గ్రంథాన్ని తీసుకోరు. భగవద్గీతకి మధుసూదన సరస్వతి వ్యాఖ్యానం ఉంది. అలాగే శంకర భగవత్పాదుల యొక్క దశశ్లోకికి కూడాను మధుసూదన సరస్వతి వ్యాఖ్యానం ఉంది. ఇట్లా అనేక గ్రంథాలు మధుసూదన సరస్వతి స్వామి రచించినటువంటి గ్రంథాలు ఉన్నాయి. చాలా గొప్పగా వేదాంతంలో ఉన్నత స్థానంలో ఉంటాయి, కానీ మామూలుగా ఉండవు అవి. అలాంటి వ్యాఖ్యానం కూడా ఈ స్తోత్రానికి ఉంది. దీంట్లో 32 శ్లోకాలు ఆయన గంధర్వుడు చెప్పగా, పుష్పదంతుడు చెప్పగా ఏర్పడినట్టుగా ఆ గ్రంథంలో కనపడుతోంది. తర్వాత ఆ స్తోత్రం యొక్క ఫలకథనం, ఈ స్తోత్రం పఠించడం వలన, విషయాన్ని మననం చేయటం వలన వచ్చే ప్రయోజనాలు అవి తర్వాత 2-3 శ్లోకాల తర్వాత చెప్పారు. అవి మామూలు ఛందస్సుతో, అనుష్ఠుప్ ఛందస్సుతో ఉన్నాయి. చివరి శ్లోకంలో 32వ శ్లోకాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్టయితే ఆయన దాంట్లో ఏమన్నారంటే,
అసితగిరిహిమం సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువర్షాఖా లేఖినీ పత్రముర్వీ లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానామీశపాలం నయాతి అనే శ్లోకంతో సమాప్తి చేశారు ఆయన. శంకర, నీ గుణగణాలను వర్ణించటం ఎవరికీ సాధ్యం కాదయ్యా. అనంతమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి మహాప్రభువు నీవు. దానిపైన ఒక భావావేశంతో భావనా విశేషాన్ని చిత్రీకరించారు ఈ శ్లోకంలో గంధర్వ మహారాజు. ఆయన అంటారు, అసితగిరిసమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే. పరమాత్మ యొక్క గుణాలు మనం వర్ణించాలి అంటే ఏదో ఒక గ్రంథంలో గ్రంథస్థం చేస్తే వాటినన్నిటినీ మనం బహిర్గతం చేయడం కుదురుతుంది. సహజంగా విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ మహావిష్ణువుని గురించి సహస్రనామావళి ఉంది కదా, అలాగే శివనామావళి కూడా అలాగే ఉంది. ఇట్లాంటివి ఎన్నో లోకంలో పరమాత్మను గురించినటువంటి గుణాలను గురించి చెప్పేటటువంటివి ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడాను ఒక గ్రంథస్థం చేయటం కోసమని ఎవరైనా ఒక గ్రంథం రాయాలి. ఎవరు రాయగలరు? ఏదో కొద్దో గొప్ప విషయం అయితే రాయటానికి అవకాశాలు ఉంటాయి, కానీ ఇంత మహిమోపేతమైనటువంటి పరమాత్మని గురించి, ఆయన గుణగుణాల గురించి ఎవరు రాయగలరబ్బా? రాయడానికి ప్రధానంగా కాగితాలు కావాలి, కళాలు కావాలి, టైం కావాలి, రాసేవాళ్ళు కావాలి. ఇది కదా గ్రంథ రచనలో అవసరాలైనటువంటి విషయాలు. మనం మామూలుగా ఏదో గ్రంథం రాస్తున్నామంటే దానికి ఏదో ఒక కొద్ది రోజులు టైం పెట్టుకుంటాం, ఏదో కొద్ది కాగితాలు తెచ్చుకుని ఏదో కాలక్షేపం చేస్తాం. కానీ మరి అలా కాదు కదా. వారు అంటారు, వాళ్ళ కల్పన, వారి భావన విశేషం చూడండి. ఆయన ఉంటారు గంధర్వరాజు గారు, అసితగిరిసమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే. ప్రాచీన కాలంలో సీరాబుడ్డి అని ఒకటి మామూలుగా దాంట్లో కలం సీరాలో ముంచి రాయడం అనే పద్ధతి ఉండేది. ఆ పద్ధతి మీద మాట్లాడుతున్నాడు ఆయన. సీరాబుడ్డిగా మొత్తం సముద్రం ఒక పాత్రగా సీరాబుడ్డిగా పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే కుదరదన్నాడు ఆయన. అంటే కాస్త కోసం సీరా అయితే చాలదగా, అందుకోసం సముద్రమే ఒక పాత్రగా సీరాబుడ్డిగా పెట్టుకుంటే కుదురుతుంది. అయితే దాంట్లో సీరా ఎలా పెడతాం అని అంటే, కాటుక కొండ అని ఒకటి ఉంది. ఆ కొండని చూర్ణం చేసి మెత్తగా దీంట్లో కలిపేసినట్లయితే అప్పటికి సీరా చాలా బాగా వస్తుంది. కంటికి కూడా పెట్టుకుంటారు చూడండి, కాటుక పొడి తెచ్చుకుని కొంతమంది కాటుక కంటిలో పెట్టుకుంటారు, నల్లగా కళ్ళు ఉంటాయి. అలాంటిది ఆ పర్వతం, కాటుక పర్వతాన్ని చూర్ణం చేసినటువంటి పొడి, దాన్ని దీంట్లో కలిపినట్లయితే, సముద్రం కదా వీళ్ళకి సీరాబుడ్డి, దాంట్లో కలిపితే సరే సీరా ఏర్పడింది. మరి రాయడానికి కళాలు కావాలి. మామూలుగా మనం ఈ రోజుల్లో కొన్ని కళాలు ఆ రోజుల్లో ఎలా ఉంటాయి, ఉండవుగా. పైగా ఇది చాలా పెద్ద పని, కానీ తక్కువది కాదు. సురతరువరశాఖ లేఖినీ పత్రముర్వీ. స్వర్గలోకంలో కల్పవృక్షాలు ఉంటాయి. ఆ కల్పవృక్షాల యొక్క కొమ్మ ఒకదాన్ని మనం చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉండేంత పరిమాణంలో ఉన్న కొమ్మను కోసి దానికి సన్నగా ముక్కు చెక్కి దాన్ని పెట్టుకుంటే అది కలంగా ఉపయోగిస్తుంది, అదైతేనే కుదురుతుంది అని ఈయన అభిప్రాయపడ్డారు. అంటే ఇంకా చాలా చెట్లు ఉంటాయి కదా, ఈ కల్పవృక్షాన్ని పెట్టుకున్నారు ఏమిటి అంటే, కల్పవృక్షం, కామధేను ఇవన్నీ కూడాను సర్వ కోరికలు తీరుస్తాయి కాబట్టి ఇంకా అది కలంగా ఉంది అంటే మనకి తిరుగు లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు ఆయన. సరే, ఇంతకీ కాగితాలు ఏమిటి అని అడిగితే లేఖని పత్రముర్వి, పత్రం ఉర్వి అన్నారు. భూమండలం అంతా ఒక కాగితంగా ఏర్పడి ఉంటే బాగుంటుందన్నారు ఆయన. చాలా పెద్ద కాగితం ఇది. అయితే ఇంతకీ బాగానే ఉంది, కానీ అసలు ఇదంతా రాసేందుకు ఎవరు? ఏదో వ్యాస మహర్షి మహాభారతం చెబితే గణపతి రాశాడని చెబుతుంటారు.
అట్లా ఇక్కడ కూడా ఎవరుంటారబ్బా, అందరికంటే గొప్పది ఎవరంటే శారదాదేవి, సరస్వతీదేవే. ఇంకా ఆవిడ కంటే పెద్దగా రాసేవాళ్ళు ఎవరుంటారు? లిఖతి ఇది గృహీత్వా శారదా సర్వకాలం. ఆవిడని అడిగారు, అట్లాగే రాస్తాను, ఎన్నాళ్ళు పడుతుంది ఏమిటని అడిగింది. మాకు తెలియదమ్మా, అది నువ్వే చూసుకోవాలి, యావజ్జీవం సరిపోతుందేమో అనుకుంటున్నాం అన్నారు. పాపం ఇంట్లో పనులు చూసుకోకల్లా మరి ఆవిడ ఏమో ఏం చేసిందో మనకు తెలియదు. తదపి తవ గుణానామీశపారన్నయాతి శంకర, అయినా కూడా ఇట్లా రాసినా కూడాను నీ గుణాలు పరిపూర్ణంగా పూర్తిగా సమగ్రంగా ఓ పుస్తకంలో రాయటం అనేది అవుతుందనే నమ్మకం నాకు లేదు అన్నాడు చివరిలో. ఓర్ నాయను, ఇదేం ప్రణాళిక అండి. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురతరువరశాఖ లేఖినీ పత్రముర్వీ లిఖతి ఇది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానామీశపారన్నయాతి. అంటే గుర్తొస్తోంది, శ్రీహర్షుడు నలమహారాజు గారి గుణాల గురించి వర్ణన ప్రసంగంలో ఒక శ్లోకం చెప్పాడు నైషధ మహాకావ్యంలో. యది త్రిలోకే గణనాపరాస్యాత్ తస్యా సమాప్తిర్యది వాయుషస్యాత్ పారే పరార్థం గణితం యది స్యాత్ గణేయ నిశేష గుణోపి సస్యాత్. ఇదే మోడల్లో రాశాడు ఆయన కూడా. అన్నాడు ఆయన, మహారాజు గారి సాక్షాత్తు ఒక విష్ణు యొక్క అవతారం అది. ఆయన పురుషుడు. పుణ్యశ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో యుధిష్ఠిర పుణ్యశ్లోకాచ వైదేహి పుణ్యశ్లోకో జనార్దన అని పుణ్యశ్లోకుల్లో లిస్టులో ఉన్నాడండి ఆయన. శ్రీ మహావిష్ణువు అలా వాళ్ళ స్థాయిలో ఉన్నాడు ఆయన. అయితే ఇప్పుడు శంకరుని గురించి వర్ణన ప్రసంగంలో మహారాజు గారిని గురించి వర్ణిస్తున్నాను అనుకోమోకండి. పుణ్యశ్లోకులలో ఆయన కీర్తింపబడ్డాడు కనుక పుణ్యశ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో యుధిష్ఠిర పుణ్యశ్లోకాచ వైదేహి జానకీదేవి పుణ్యశ్లోకో జనార్దన మహావిష్ణువు ఆ స్థాయిలో ఉన్నారు ఆయన. ఆయన గుణగణాలను వర్ణించటం కోసమని ఒక ప్లాను ఆయన ఊహ చేశాడు శ్రీహర్షుడు. ఇది త్రిలోకే గణనాపరాస్యాతు, ముల్లోకాలు కలిసి నలమహారాజు గారి గుణగణాలను వర్ణించాలి అని సంకల్పం చేసి కూర్చోవాలట. ముల్లోకాలు, ఒక లోకం కాదు. తస్యా సమాప్తిర్యది వాయుషస్యాతు. అలా కూర్చున్నట్లయితే ఆ గుణగణాలని రాయటానికి పూర్తిగా అయ్యే వరకు వాళ్ళందరికీ పరిపూర్ణ ఆయుర్భాగ్యం లభించినట్లయితే పారే పరార్థం గణితం యది స్యాతు. అన్నీ బాగున్నాయి కానీ లెక్కల్లోకి వచ్చేటప్పటికల్లా 9 కాగానే 10 కాగానే మళ్ళీ 1 0 1 2 మళ్ళీ అట్ట పెడతాం మనం. అట్లాగే పరార్థం వరకు చివరి సంఖ్యనన్ని, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ద్వితీయ పరార్థే అంటూ మనం సంకల్పం చెబుతుంటూ ఉంటాం. పరార్థం తర్వాత అంకెలు లేవు. పారే పరార్థం గణితం యది స్యాత్. పరార్థం కంటే తర్వాత కూడా ఇంకా లెక్కలు ఉన్నట్టయితే గణేయ నిశేష గుణోపి సస్యాతు. ఆయన గుణాలని పరిపూర్ణంగా లెక్కించడం సాధ్యం అవ్వచ్చు, కాకపోవచ్చు. అంత శాత్ అంటూ పెట్టు కూర్చున్నాడు ఆయన. అంటే అంత మహానుభావుడు అని చెప్పడం కోసమని. అలా శంకరుడు కూడా అలాంటి వాడిని 32వ శ్లోకంలో దీంతో సమాప్తం ఈ స్తోత్రం. ఆ చివరి స్తోత్రంలో పుష్పదంత గంధర్వ మహారాజు గారు అలా అన్నారు. ప్రథమ శ్లోకం ఏమిటి అని మనం అడిగినట్లయితే, మహిమ్నః పారంతే పరమ విదుషో యద్యసదృశీ స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః అథావాచ్యః సర్వః స్వమతి పరిణామావధిగృణన్ మమాప్యేష స్తోత్రే హరా నిరపవాదః పరికరః అన్నారండి ఆయన. శంకరుడితో చెప్పుకుంటున్నాడు. శంకర, హర అన్నారు ఆయన. సర్వపాపాలని హరించేటటువంటి వాడు కాబట్టి హరహ శంకర. మహిమ్నః పారంతే, నీ మహిమని గురించి వర్ణించడానికి అసలు ఎవరికి సాధ్యమవుతుందయ్యా? దీనికి అంతు లేదన్నాడు. పరమ అవిదుషో యద్య సదృశీ,
ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలండి. మనం ఏదైనా ఒక గ్రంథాన్ని రాయాలనుకున్నప్పుడు ఆ గ్రంథంలో ఉన్న విషయాన్నంతటినీ పరిపూర్ణంగా ముందు ఆకళింపు చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని బాగా మననం చేసి తర్వాత దాన్ని మనం లైన్లో పెట్టి ఏ ప్రకరణం తర్వాత ఏ ప్రకరణం అని ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఇదంతా బుద్ధిలో ఈ ప్రణాళిక అంతా కూడా ఉంటుందన్నమాట. ప్రాచీన మహాత్ములందరూ కూడా, గ్రంథకర్తలందరూ కూడా చెప్పుకున్న కబుర్లు ఇవే. వ్యాకరణానికి సిద్ధాంత కౌముదని మనకి భట్టోజీ దీక్షితులు గారు ఒక గ్రంథం రాశారు. ప్రాచీన కాలంలో ఉన్న వ్యాకరణాన్ని ఈయన అధునాతన కాలానికి ఉపయోగించేటట్టుగా మార్చినటువంటి సిద్ధాంతం అది. ఆయన దృష్టిలో మొత్తం ప్రాచీన వ్యాకరణం అంతా కూడా ఈ రకంగా ప్రకరణాల విభాగంలోకి బుద్ధిలోకి వచ్చేసింది మొత్తం అంతా. అది ఎంత అనుభవం ఉంటే ఆయనకి మనసులోకి వస్తుందో అర్థం చేసుకోవాలి మనం. గ్రంథకర్త గ్రంథాన్ని రచిస్తున్నాడు అంటే ఆ గ్రంథాన్ని ఎన్ని రకాలుగా అతను ఆలోచించి దాన్ని ఆ కాగితం మీద కలం పెడతాడో తెలుసుకోవాలి మనం. అలాంటిది మహర్షులంటే వారు వేరు. వ్యాస మహర్షి ఉన్నారంటే అనాయాసంగా వారికి అష్టాదశ పురాణాలు రచించినటువంటి మహాత్ములు ఆయన. కానీ సామాన్య మానవులకు అలా ఉండదు కదా. మహాకవి కాళిదాసు ఉన్నవాళ్ళల్లో మహాకవుల్లో చాలా గొప్పవాడు. ఆయన కూడా క్వసూర్య ప్రభువు వంశ క్వచాల్ప విషయామతి అన్నాడు పాపం ఆయన. రఘువంశ మహాకావ్యం రాయటం ఏమిటి నేను? వాళ్ళు ఎంత మహాత్ములు, వాళ్ళు ఎంత పరిశుద్ధమైనటువంటి స్వభావం గల వాళ్ళు, వాళ్ళని గురించి నేను రాయగలనా? నేనెక్కడా, నా బుద్ధి ఏమిటి, నేనంత అల్పుణ్ణి కదా అని అనుకున్నాడు ఆయన. మందః కవియేశ ప్రార్థి గమిష్యామ్యపహాస్యతాం. మహాకవుల యొక్క కీర్తిని కాంక్షించి నేను కావ్యం చేయటం కోసం అని పూనుకోవటమా? ఎంత పొరపాటిది. వాళ్ళ కీర్తి ఎక్కడా? వాల్మీకాది మహర్షులు, వ్యాస మహర్షి వాళ్ళు కావ్యాలు రచించిన వాళ్ళంటే వాళ్ళు కావ్యకర్తలు. వాళ్ళ కీర్తి నాకు వస్తుందా? అనవసరంగా దిగుతున్నానేమో, అందరిలో నవ్వుబాటు అవుతుందేమో, నాకు అందరు నవ్వుతారేమో చేతకాక విడిచిపెట్టేస్తే. పాపం ఎంత వినయంగా మాట్లాడుకున్నారు మహాకవి. అలాగా ఏ కవినా సరే అలా అనుకుంటూ ఉంటారు. తల్లి శంకర పరమ విదుషో యద్య సదృశీ. నీ మహిమని వర్ణించాలి అంటే దీనికి అంతు లేదు. ఒక అవధి ఉంటే అంతవరకు పర్వాలేదండి, మనం తెలుసుకోవడానికి పరిధి ఉంది, పరిచ్ఛిన్నంగా ఉంది, మనం ఒక ఆలోచన చేయొచ్చు. అంతు కనపట్టలేదే. సముద్రం దగ్గరికి వెళ్ళాడు, అవతల ఒడ్డు ఏం కనపట్టలేదు, అగాధంగా అలా మూతోంది సముద్రం. ఏం చెబుతాడు దాని దగ్గరికి వెళ్ళి? మనం ఏం చేస్తాం? ఒక నది ఉందంటే పోనీ అవతల పక్కన మనుషులు కనపడుతూ ఉంటారు. అలాంటిది కాదే. అది తెలిస్తే కానీ నిన్ను గురించి వర్ణించడం, నిన్ను గురించి స్తోత్రం రాయటం ఇవి సాధ్యం కావాలి. తెలియకుండా ఎవడు ఏం చేయలేడు కదా ప్రపంచకంలో. అవిదుష, తెలియనటువంటి వాడు నాడే, వాడు నిన్ను గురించి ఎలా వర్ణిస్తాడు? నా బోటి సామాన్యుడికి నీ మహిమ ఏం తెలుస్తుంది ప్రభు? మహిమ్నః పారంతే పరమ విదుషో యద్య సదృశీ. అయినా సరే సాహసం చేసి నిన్ను వర్ణించాలి, నీ గుణగణాలు చెప్పాలి అనేటువంటి పూనుకున్నాను అనుకో ఒకవేళ నేను, అది అసదృశీ స్తుతి, నీకు తగినటువంటి స్తోత్రంగా చివరికి అది మిగలదు. మనం చేస్తున్నాము అంటే శ్రీహర్షుడు నైషధం రాశాడు అంటే, నలచరిత్ర రాశాడు అంటే చాలా అత్యుత్తమంగా ఉందన్నమాట. అది ఇంతవరకు అలాంటి కవిత్వం మనం ఎక్కడ చూడం. అలాంటి మహాకవులందరూ అలా వర్ణించారు. తగినట్టుగా ఉండాలండి. ఏదో పిచ్చి పిచ్చిగా వర్ణించి అది ఏం బాగుంటుంది? అసదృశి, నీకు తగినట్టుగా నేను వర్ణించగలనని నమ్మకం నాకు లేదు. ఎందుకని? నీ మహిమే తెలియదు. తెలియకుండా గ్రంథరచన ఏమిటి నాకు తెలియకడుగుతాను. యద్య సదృశీ స్తుతిర్బ్రహ్మ అదీనామపి. అదేమిటయ్యా అలా మాట్లాడుతున్నావు? తెలుసుకో, ప్రయత్నం చేయి. ఏం చేస్తామండి బాబు, బ్రహ్మాదులకే దిక్కులేని పరిస్థితిలో ఉంటే వాళ్లే అర్థం కాక ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క అంతం మొదలెక్కడో చివరెక్కడో ఏమిటో ఇంతవరకు అర్థం కాలేదే. ఒక లింగాకారంగా కనపడ్డాడు హఠాత్తుగా ఒకసారి.
అది ఎంతవరకు ఉందో ఎంత ఉందో ఏమిటో ఇంతవరకు తెలియలేదు ఎవరికి కూడాను. హరే స్తుతి బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః. పరమాత్మ శంకర, నీ యందు వాళ్ళ వాక్కులున్నాయే, బ్రహ్మాది దేవతలు చేసినటువంటి వాక్కులు, అవి నీ పట్ల నీ దగ్గరికి వచ్చి అవి ఏమీ చెప్పలేక వ్యర్థమైపోయినాయ్యా. అరే, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను వర్ణించలేకుండా వదిలిపెట్టేశారే. అయితే మనం లాభంలా దండగా విరమించుకోవడం బెటర్. వాళ్ళకే లేనప్పుడు నా కథ ఎంత, అసలు నేనెంత, నా బతుకెంత. అథావాచ్య సర్వ. అయితే ఇంకా ఎవరు కూడా ఆయన గురించి చెప్పేవాళ్ళు ఉండరా? అవాచ్యోవా, ఆయన గురించి స్తోత్రం చేయడానికి ఎవరికి అధికారం ఉండదా? అసలు ఏమిటి నాకు తెలియకడుతూ నువ్వు చెప్పే మాటలు నాకు అర్థం కావట్లేదు. అథావాచ్య సర్వ సుమతి పరిణామావధిగృణన్. అయితే మరి ఏం చేద్దాం? ఏం చేయటం కాదు, నాకు చేతయినంత వరకు నేను రాస్తాను. మా అన్న ఎవరి కవిత్వం వాళ్ళది. కవీనాం కో దోష అన్నాడండి భవభూతి. ఇంకో మహాకవి ఎవరో రాముని గురించి అనేక మంది రచించారు. రఘువంశం రచించాడు, చెప్పాడు కాళిదాసు. ఉత్తర రామచరిత్ర చెప్పాడు భవభూతి మహాకవి. అట్లాగా మరి హనుమన్ నాటకం చెప్పాడు మరో కవి. అనర్ఘరాఘవం చెప్పాడు మరో కవి. ఎవరి శైలి వారిది, ఎవరి ధోరణ వారిది, ఎవరు చెప్పగలిసినంత వారు అని చెప్పుకున్నారు. వాళ్ళ శక్తి వాళ్ళకి మతి అంతవరకు తోచింది అంతే చెప్పుకున్నారు. అంతకంటే ఏం చేస్తారు అని. సర్వజ్ఞత్వం ఎవరికి ఉంటుంది ఈ రోజుల్లో? లేదు కదా అనే ఉద్దేశంతో ప్రపంచంలో కావ్యాలు ఆగిపోతాయా? ఎవరు ప్రయత్నాలు చేయకుండా ఉంటారా? అలా అనుకోవటానికి లేదు కదా. యథాశక్తి నాకు తోచిన విషయాలు, నాకు జ్ఞాపకం ఉన్న మాటలు, నాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు ఇచ్చిన టైం ప్రకారంగా 4 మాటలు చెప్పగలిసినంతలో చెప్పాను. నమస్కారం, తప్పులుంటే క్షమించమండి అని చెప్పి వెళ్ళిపోతుంటాం ఉపన్యాసకులు. వాళ్ళు ఫలానా శివుడిని గురించి ఉపన్యాసం చెప్పమని అడిగారు, విష్ణువుని గురించి చెప్పమని అడిగారు. 15 నిమిషాల్లో పూర్తి చేయాలని చెప్పాడు ఒక ఆయన నాకు. శంకరుని గురించి పుష్పదంతుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే రుద్రాధ్యాయాన్ని గురించి 15 నిమిషాలు మాట్లాడమంటే ఏం చెప్పాలి నేను? అసలు నేను మాట్లాడండి, నాకు అనవసరం, నాకు టైం చాలదు. తీరా ఈయన ఇంతేనా మాట్లాడింది, ఈయనకి ఏమి రాదనుకుంటారు, నాకు భయంగా ఉంది, నేను అసలు నాకు దిగిపోతున్నాను అని చెప్పి నేను వెళ్ళిపోతాను. నేనైతే కాదయ్యా బాబు, నీకు తోచిన మాట చెప్పాయి 2 ముక్కలు అంటే వెళ్ళిపోయి బెదిరిస్తే వెళ్ళిపోతావేమిటి అని అంటారు. ఏమోనండి, ఇంత పెద్ద గొప్పవాడని తీసుకొచ్చాను, 4 మాటలు ఇవిటో 4 కబుర్లు చెప్పాడు వెళ్ళిపోయినాడు అనుకుంటారని నన్ను. నాకు భయంగా. ఏమనుకోలే బాబు, నువ్వు కూర్చో అంటారా అనరా? అట్లా మరి వాళ్ళకే త్వదవసన్నాహ నీయందు అవన్నీ త్వయి గిరహ అవసన్నాహ అంటే నష్టమైపోయినాయి, అంతే కుంఠితమైపోయినాయి. అక్కడికి వెళ్ళి పని చేయలేకపోయినాయి అవి. అప్పుడు ఏం చేయంటారు? సుమతి పరిణామావధిగృణన్. నా బుద్ధికి తోచినట్టుగా నేను ఆయన్ని స్తోత్రం చేసుకుంటూ ఉంటా. మమాప్యేష స్తోత్రే హర నిరపవాద పరికర. నా ప్రయత్నం ఉందే అది సఫలమవుగాక. ఏం చేస్తాను? ఎంత తోస్తే అంత చెబుతాను, ఎంతవరకు వర్ణించగలిగితే అంతవరకే వర్ణిస్తాను. అంతేగాని అంత మాత్రం చేత అసలు ఏమీ చెప్పకుండా ఇట్లా ఉంటాను అన్నాడు ఆయన. 2వ శ్లోకంలో మాట్లాడుతూ అతీత పంథానం తవచ మహిమా వాంగ్మన్నసయోరతవ్యావృత్యాయం చికితమభిధత్తే శృతిరపి సకస్య స్తోతవ్య కతివిధ గుణ కస్య విషయ పదేత్వరువాచీనే పతతి నమనః కస్య చ వచః. శంకర, నిన్ను గురించి వర్ణిద్దామని ఎంతో ఓలాట పడుతున్నానయ్యా, కానీ భయమేస్తోంది. ఏమిటంటే ఆలోచనాత్మకమైనటువంటి శక్తి మనస్సుది, చెప్పేటటువంటి సామర్థ్యం వాక్కుది. ఈ 2 కదా నాకు ఆధారం నిన్ను వర్ణించడానికి, నీ మీద స్తోత్రం రచించటానికి, దాన్ని
లోకంలో అందించటానికి. ఈ రెండింటితోనూ నీ స్వరూపాన్ని లోకానికి అందించడం కోసం ప్రయత్నాలు చేస్తే ఆ రెండింట్ల యొక్క మార్గం, అవి ప్రసరించే ధోరణి, అదంతా చూస్తే దానికి నీకుండేటటువంటి గుణగణముల యొక్క మహిమకి సంబంధం ఏమాత్రమూ కనపట్టలేదు. అసలు వాళ్ళ దారే వేరు, నీ దారే వేరు. ఎందుకనంటే శృతులన్నీ కూడాను నిన్ను వర్ణించాలని, నీ స్వరూపం చెప్పాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాయి. శృతివాక్యాలన్నీ కూడాను పరమాత్మ స్వరూపాన్ని నిరూపించడంలో ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నాయి. కానీ నీ స్వరూపాన్ని గురించి ఉపనిషత్తులన్నీ చెప్పే మాటలు ఏమిటి అంటే నిర్గుణం, నిష్క్రియం, శాంతం, నిరవధ్యం, నిరంజనం అంటూ ఆశ్చర్యకరమైన విషయాన్ని బోధిస్తున్నాయి అవి. అటువంటి పరిస్థితుల్లో వాక్కులు నేను గురించి ఎలా చెప్పగలవు? వాక్కు దాని యొక్క పరిధి ఎంతవరకు అని విచారణ చేసి చూస్తే దాని గురించి మాట్లాడుతూ పతంజలి మహర్షి చతుష్టయీ శబ్దానాం ప్రవృత్తి అన్నాడు ఆయన. జాతి, గుణ, క్రియా, సంజ్ఞ, కొన్ని జాతివాచక శబ్దాలు, గుణవాచక శబ్దాలు, క్రియావాచక శబ్దాలు, ఇలా సంజ్ఞావాచక శబ్దాలు 4 రకాలుగా ఉన్నాయని మొత్తం సారాంశం చెప్పేశాడు పతంజలి మహర్షి. ఆయన కంటే చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ఆయన శబ్దశాస్త్రకర్త. అంటే లోకంలో ఈ జాతి, గుణక్రియా, సంజ్ఞల్ని నిమిత్తంగా చేసుకుని ఆయా శబ్దాలు ప్రవర్తిస్తున్నాయని, ఆ శబ్దముల చేత ఆయా విశేషాలు చెప్పబడతాయని అర్థమవుతోంది ఈ మాట వలన. కానీ నీ స్వరూపాన్ని గురించి విచారణ చేస్తే శృతులు ఐకకంఠ్యంతో మాట్లాడుతూ ఏమంటున్నాయంటే అవి ఆయనకి జాతి, గుణక్రియా, సంజ్ఞా సంబంధాలు లేవు అని చెబుతున్నాయి ఓ పక్క నుంచి. జాతి లేదు, క్రియ లేదు, మరి సంజ్ఞ లేదు, గుణాలు లేవు. అలాంటి స్వరూపాన్ని జాతి సంబంధంగా పురస్కరించుకుని చెప్పే శబ్దాలు ఆ స్వరూపాన్ని ఇలా బోధిస్తాయి ప్రపంచంలో. కుంఠితమైపోయి అవి వెనక్కి తిరిగి వచ్చేసినాయి. మా వల్ల కాదు బాబు, మేము చెప్పలేము, మా పరిధి ఇంతవరకే, ఆ పైన మేమేమీ చేయలేము అని అంటూ పాపం వెర్రిమొహం వేసుకుని వెనక్కి వచ్చేసినాయి పాపం. పోనీ మనస్సుతో మాట్లాడాను. మనస్సా, నువ్వేమైనా ఊహ చేయగలవా? పరమాత్మ స్వరూపాన్ని నువ్వేమైనా మనస్సులోకి తీసుకురాగలవా అని అడిగా. ప్రయత్నం చేస్తానంది. చూసింది, కానీ అప్రాప్య మనసా సహా, మనస్సు కూడా అందట్లేదండి. ఆయన ఎంత ఆలోచించినా కూడా కుదరట్లేదండి. దృశ్యతే త్వగ్రియా బుద్ధ్యా సూక్ష్మజా సూక్ష్మదర్శివి అని చెబుతుంది కఠోపనిషత్తు. ఆ మనస్సుని బాగా శోధన చేసి పాపం పతంజలి మహర్షి యోగశాస్త్రం రచించారు. ఆహా, ఏం చెప్పాడో అండి. మొత్తం ప్రారంభం దగ్గర నుంచి చివరిదాకా మనస్సుని గురించే మాట్లాడాడు ఆయన. ఆ మనస్సులో ఉండేటువంటి మనోమాలిన్యాలు, చిత్తవృత్తులు, వాటిలన్నింటినీ అరికట్టి ఏకాగ్రచిత్తత్వాన్ని సంపాదించడం కోసం ఆయన చేసిన ప్రయత్నం చాలా గొప్పది. ఆ స్థితిలో దాన్ని మనం ఆపగలిగితే అప్పుడు మనకు అది ఏమైనా పరమాత్మ స్వరూపాన్ని బోధించగలుగుతుంది, చూడగలుగుతుంది. కానీ ఇంకా మరొక సాధ్యం ఎవరికి సాధ్యం కాదు. అది ఎవరో యోగీశ్వరులు, మహాత్ములు, జ్ఞానులు, సమాధిలో ఉండేటువంటి వాడు దర్శిస్తారు. కానీ వృధా పశ్యంతి మనసా మనీషిణః అని అంటుంటాయి వేదాలు. సంస్కృతమైనటువంటి మనస్సు, ఏకాగ్రమైనటువంటి మనస్సు, ఆ నిశ్చలమైనటువంటి మనస్సు, అలాంటి మనస్సుతో వాళ్ళు పరమాత్మని దర్శించగలుగుతూ ఉంటారు సమాధిలో. అది అందరికీ సాధ్యమవుతుందా? కాదు కదా. కాబట్టి మనస్సు కూడా ఏమీ చేయలేకపోయింది. అప్రాప్య మనసా సహా అని చెప్పింది తైత్రీయం కూడాను. కనుక మరి ఇటువంటి పరిస్థితుల్లో అతీత పంథానం తవచ మహిమా వాంగ్మనసయో, వాక్కులు, మనస్సులు, వీటి యొక్క మార్గములు, వీటి యొక్క రూటు, వీళ్ళ యొక్క విధానం, ఈ విధానాన్ని అతిక్రమించి ఉంటుంది నీ మహిమ.
అవి వేయించేయలేక చేతకాక అవి వెళ్ళిపోతున్నాయి. మరి ఏం చేద్దామంటావు ఇంతకీ? అసలు ఎవరో చెప్పేవాళ్ళు ఉండరా? వేదాలకే దిక్కులేదు, మనసు ఆలోచనలే చేయలేకపోతోంది, వాక్కు చెప్పలేకపోతోంది. ఇంతకంటే ముఖ్యమైనటువంటి ఇంద్రియాలు ఏముంటాయండి? చక్షురాది ఇంద్రియాల అవే? అబ్బే, అది ఒకటి ఉంటే ఒకటి చెబుతుంది. అది తెల్లగా ఉంటే నల్లగా ఉందని చెబుతుంది. అది దీన్ని వాడు ఎద్దు తోక పుచ్చుకుని గోదావరి ఎదినట్టుగా ఉంటుంది కదా. దీనివల్ల ఏం కాదు. అది దాన్ని పుచ్చుకున్నామంటే మనం గోదావరిలో దూకినట్టే. చూసావు? అందుకోసమని అవేం పనిచేయట్లేదు. మరి ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. చూద్దాం.